అచ్చి పాపోయ్, ఈ రోజు యువరాజు వారి కంటే ముందున్నాడు. ఎవడాడు? హలో 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 లోపల ఏం చేస్తున్నావు? టిఫిన్ తింటున్నావు అండి. నువ్వు టిఫిన్ అంటే భోజనం కూడా చేస్తావు. బయటరా. ఏంటి 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 అర్జెంట్ ఏంటి? అర్జెంట్ అంటే ఎవరన్నారు? మహారాజు ఎక్కడైనా సరే ముందు మర్యాద మాకే ఇవ్వాలి. ఏంటి మర్యాద? పోంగ ఇక్కడ ఏమైనా ప్రమాణ స్వీకారం జరుగుతుందా, పట్టాభిషేకం జరుగుతుందా? ఎవరు మెజాస్టే అని మర్యాద ఇవ్వడానికి. రే మర్యాదగా బయటికి రా, లేకపోతే నీ ఆటో గొప్ప చేస్తాను. రే నీకు దండం పెడతాను రా బాబు, ఫినాయిల్ కొనుక్కోలేక కావాలి. వస్తున్నాను వస్తున్నాను. ఏంట సిటీ బస్సులో నిలబెట్టావు? తప్ప మహారాజులు తప్పుకోరు, తప్పించుకుంటారు. హారిక, యు నో వన్ థింగ్, నాకు ఇంతవరకు కాఫీ ఇవ్వలేదు. అల్లుళ్ళు వచ్చేసరికి కొడుకు సంగతి మర్చిపోయినట్టున్నారు. అడుగుతుంటే నవ్వుతావేంటి? మాట్లాడదే. ఇస్త్రీ చేస్తున్నావా? లేదు, ఇడ్లీ చేస్తుంది. పట్టుకెళ్ళి నీ మొగుడికి. అయ్యో ఏంటండి, ఆయన ఏదో సరదా కన్నారులే. ఏంటో చెప్పు. నా చీర కొంచెం ఇస్త్రీ చేసి పెట్టవా? అలాగే, ఇటు థ్యాంక్స్. ఏమండి, ఈ చీర కొంచెం మడత పెట్టాలి, పట్టుకోండి. ఈ అల్లుళ్ళు ఇంట్లో ఉన్నంత కాలం చీర మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం తప్ప కాపురం చేసుకోవడానికి కుదరదు. ఎలాగైనా వీళ్ళని పంపించేయాలి. గుడ్ ఐడియా. ముందు వాటర్ కట్ చేసి వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేద్దాం. వాటర్ కట్. అమ్మో, ఏమండి మోకాళ్ళ నొప్పులు అన్నారని వేడి నీళ్ళు కాసి హాల్లో పెట్టాను. బాగా వేడిగున్నాయా? చూడకుండా చేపెట్టారు, తోలు ఊడిపోద్ది. వారిని చూడకుండా నేను ఎందుకు పెడతానన్న ఆశలేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే. అబ్బా, కోట్లు ఇచ్చినా కొనుక్కోలేము ఇలాంటి ఆనందాన్ని. అయ్యి బాబోయ్, తాడానికి నీళ్ళు లేకపోయినా పర్లేదు కానీ కడుక్కోవడం లేకపోతే ఎలాగా? చాలా కష్టం. యువరాజు వారి కోసం ఏర్పాటు చేసినట్టున్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు కదా, లేకపోతే చిన్న పిల్లడు అనుకుంటారు. ఏంటి ఇంటి దాకా వచ్చాడు? పంపిణీ అయిపోయాడేంటి? దీపావళి రోజు కార్లో చెయ్యో కాల్చుకున్న వాళ్ళని చూశాను, కానీ బాత్రూమ్ కెళ్ళి ఇలా కాల్చుకున్న వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూసా కదా. ఊరుకోండి. అమ్మా, నరకం కనిపించేస్తుంది. అల్లుడు గారు, చల్లగా జ్యూస్ తాగండి, మంట తగ్గిపోద్ది. జ్యూస్ తాగితే తగ్గిపోవడానికి మంట నోట్లో కాదండి, అక్కడ. అయినా మీదేం జన్మండి, చన్నేళ్ళకి వేడినీళ్ళకి తేడా తెలియలేదా? అయ్యో, నీళ్ళు ఎంత వేడిగా ఉన్నాయో చెయ్యి పెట్టి చూస్తే చెయ్యి మాత్రమే కాలుండేది, మీరేంటండి? అవును బావు గారు, నాదో చిన్న డౌట్. మగ్గులో నీళ్లు చేతి మీద ఎక్కుండి చేయి కాలాలి కానీ అక్కడ కాలిందేంటండి? కాళ్ళు ఏడుతుంటే కాలు చూస్తుంటారంటే నీకు మళ్ళీ చెప్పాలా? లేవగలిగినప్పుడు తాగండి. ఎందుకు? అయ్యో, త్వరగా పద. ఎలా ఉందిరా? ఈ చిత్రంగా మొత్తంకుండా ఫైల్స్ ఆపరేషన్ చేసినట్టుంది. రే, మేము మహారాజులు, మా ఫస్ట్ క్లాస్ పెట్టుకోవాలన్నావు కదరా. మహారాజులు కిరీటం నెత్తి మీద పెట్టుకుంటారు కదరా. నీకు విషయం చెప్పరా? బొద్దింక ఎల్లికలో పడిందంటే మళ్ళీ ఎటువంటి పరిస్థితిలో మామూలు స్థితికి రాలేదురా. అలా ఉందా నీ పరిస్థితి? రే, నీకు దమ్ముంటే అక్కడ కదరా కొట్టేది, ఇక్కడ కొట్టరా, ఇక్కడ కొట్టు. నువ్వు కొట్టుకోలేవు, నువ్వు కొట్టుకోలేవు. అరే, నువ్వు నిజంగా మగోడు అయితే, నీకు దమ్ము ఉంటే మహారాజు గారికి ఎత్తి వారసుడు అయితే చెప్తుంటే వచ్చేస్తుందా? ఇదిగో నువ్వే
కూర్చోరా ఇలా కూర్చో కూర్చుంటే కూర్చోలే కూర్చుంటాను నువ్వు కూర్చోలే కూర్చో చూద్దాం ఒరేయ్. అమ్మా! చిన్నపిల్లాడికి బట్టలు తడవకుండా వస్తాన్రా ఎలా అవుతుందో కాలేజ్ చూడరా అంట పెంటలా తిరిగిపోతాయి ఈ గ్లాస్ సామాన్యులు యువరాజులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఆయుధాల పైన ఆవులంతా కొడతాం అలాగే తీసుకోండి. దా, జ్యూసా ఇదిగో జ్యూసో సిప్పేస్తావేంటి వద్దురా లేవులే కండిషన్ అలాంటిది నోరు తెరవండి. వదిలి గారి కర్మలే స్టవ్ లో కిరసనాలు పోసినట్టు విచిత్రంగా లోడ్ చేయాల్సి వస్తుంది నా లోడింగ్ సంగతి ఓకేరా నీ అన్లోడింగ్ సంగతి చూసుకోరా పప్పులో కాలేశారన్న మాట విన్నాను కానీ ఇలా ఆముదంలో కాలేసిన వాడిని మిమ్మల్నే చూస్తున్నాను. యువరాజా యువరాజా అదే రా. యువరాజా అయ్యయ్యో. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురావే. అలాగే. యువరాజా యువరాజా ఎంత దారుణం జరిగిపోయింది యువరాజా. చుట్ట కాలిస్తే నోరు కాలుతుంది ఆకలేస్తే కడుపు కాలుతుంది. ఏం చేస్తే ఇలా కాలిందో ఏమీ అర్థమే కావడం లేదు ఒళ్ళు బలిస్తే కాలుతుంది మామయ్యాలు వచ్చారు. బాబు నాయనా బాబు తండ్రి ఇదేమిట్రా నీ ముఖంతో ఎలకలు కొట్టేసినట్టుగా అయిపోయింది ఎలా కాదండి మరి? పెళ్లి కొరకనట్టుంటేను. ఆ, పిల్లి ఎలకలతో పోలుతుండే ఇప్పుడు అవసరమా చూసారుగా వెళ్ళిపోండి అయ్యో నిన్ను ఈ స్థితిలో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటావురా? అసలే 4 రోజులు నువ్వు కనపడకపోతే మీ నాన్నకు చచ్చేంత దిగులు. అంతేగా మరి దిగులతో చచ్చిపోతాన్రా అబ్బో అంతంత మాటలు ఎందుకులేండి నా ఆశలోది బాబులకు తగ్గేదాకా మీరంతా ఇక్కడే ఉండండి 24 గంటలు